హైదరాబాద్లో వరుణుడు గర్జించాడు. ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లో వర్షం దంచి కొట్టింది. పంజాగుట్ట, బేగంపేట్, అమీర్పేట్లో కుండపోత వర్షం పడింది. అటు ఉప్పల్, సికింద్రాబాద్, నాచారం, బేగంపేటలోనూ వర్షం పడింది. తార్నాక, ముషీరాబాద్, నారాయణగూడలోనూ కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి వరద వచ్చి చేరింది. ఇక హిమాయత్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్లోనూ వర్షం కురిసింది. బాలానగర్, జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్ రోడ్, హయత్ నగర్, శేర్లింగంపల్లి, పటాన్చెరువు, పాతబస్తీలోనూ వర్షం దంచి కొట్టింది. వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రైట్, హైదరాబాద్లో అకస్మాత్తుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, సుమారుగా గంటకు పైగా హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఇంకా చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్, ఆర్టీసీ రోడ్, సార్నాక, కోటి, సరూర్ నగర్, రామంతపూర్, ఇటు జుబిలీస్, బంజారాస్ తో పాటు పంజాగుట్ట, కుకట్పల్లి, మియాపూర్ ప్రాంతాలతో పాటు పాతబస్తీ ఏరియాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. సుమారుగా 40 నిమిషాల పాటు ఇటు వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కురిసిన భారీ వర్షానికైతే నగరంలో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరొక గంట పాటు హైదరాబాద్ నగరం అంతా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సునీల్. రైట్, అయితే కిరణ్, ఇప్పటికే అధికారుల నుంచి ఏమైనా అలర్ట్ థింగ్ ఏమైనా జారీ అయిందా లోతట్టు ప్రాంత ప్రజలకి? సునీల్, ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో మరొక సుమారుగా గంట 2 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా రేపటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మరొక 2-3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా వాతావరణం మేఘావృతమైంది. కానీ అనూహ్యంగా రాత్రి 8 నుంచి తర్వాత కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఆ తర్వాత హైదరాబాద్ అంతటా కూడా ఈ వర్షం విస్తరించినట్టుగా చెప్పవచ్చు. మరొక గంట నుంచి 2 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం హైదరాబాద్ లో పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.